హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నైతే మాకైతే పొద్దున్నే పూజ అయిపోయింది. పొద్దున్నే పూజ అంటే ప్రత్యేకత ఏం లేదు ఫ్రెండ్స్. పొద్దున్నే పాలు పండు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకి క్యారీ రెడీ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మీరు క్యారీ చేస్తున్నారా? పిల్లలకి చూపిస్తానండి ఏమేమి చేస్తున్నాను ఫ్రెండ్స్. రాగి జావ కాలుస్తున్నాను. ఇదైతే ప్రతిరోజు కంపల్సరీ ఫ్రెండ్స్. అయితే మా ఆయన రోజు రాగి జావ తాగుతారు. పిల్లలకైతే పొద్దున్నే లేచిన ఫ్రెండ్స్. 4:30కే లేచినాను. ఎందుకంటే అమ్మవారు పూజ చేసుకుంటాను కదా, దీపాలు పెట్టుకోవాలని. పొద్దున్నే నైవేద్యాలు అయితే ఏం చేయను. పొద్దున్నే పాలు పండ్లు పెట్టేసి దీపాలు పెట్టుకుని దండం పెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్. పొద్దున్నే పాలు పండ్లే పెట్టేస్తాను, ఇంకేం పెట్టను. ఇంకా వంట చేస్తున్నాను పిల్లల క్యారీకి. మా ఆయనకి అయితే రాగిజావ కాల్చి రైస్ అయితే అయింది. ఈరోజు పిల్లలకి కూర ఏంటంటే పల్లీలు పచ్చడి కావాలన్నారు. చింతపండు నానేసినాను, టమోటా అన్నీ ఎంచి పెట్టేసినాను. చూడండి, పచ్చడి అయితే దంచాలి. పచ్చడి దంచి వడియాలు ఎంచి పంపించేస్తాను పిల్లలకి. ఈరోజు క్యారీ అయితే మాది. చిత్తల్లి ఇట్రా ఇట్రా, దగ్గరికి ఇట్రా ఇట్రా చిత్త ఇట్రా. పొద్దున్నే వచ్చింది ఫ్రెండ్స్. నేను పూజ చేసుకుంటా అంటే చూడండి, బాగా నిల్చుకో. ఏంది నిలబడు. బాగా బొట్టు పెట్టుకునింది, గంధం బొట్టు. హాయ్ చెప్పా, బాగా మాట్లాడు. ఏం చేస్తున్నారు? చూడు, ఎన్నిక్కిపోతే ఏమైనా తగులుతాయి నాన్న. వెనక్కి ఏదైనా ఉంటే తగులుకుంటుంది. రాజామ అయితే కాగిపోయింది. చూసినారా, చక్కగా ఉండాలి ఫ్రెండ్స్. నువ్వు కూడా తాగుదులే. తాత నువ్వు ఇద్దరు ఏడు కాదా తాత, నువ్వు ఇద్దరు తాగుదులే నాన్న. తాత రోజు నీకేసి ఇచ్చండా. రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఆఫ్ చేసేసినాను. దోసపిండి అయితే కలిపెట్టిన ఫ్రెండ్స్. పొద్దున్నైతే ఈ పిల్లలతోనే నాకు క్యారీలు ఎక్కువ ఆడావిడే. పల్లెల్లో వాళ్ళకైతే పొద్దున్నే క్యారీలు చేయడం అయితే తప్పదు ఫ్రెండ్స్. టౌన్లో ఉండే వాళ్ళకైతే చేయరు. మాకైతే 10 రోజులు క్యారీలు చేయాల్సిందే. పల్లె కదా మాది, అందుకని. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.